Hello, people. Welcome to Mr. and Mrs. Harla's Kitchen. I'm Mr. and Mrs. Rahul. మీకు ఎప్పుడైనా రెగ్యులర్గా చేసుకునే చికెన్ కర్రీ బోర్ కొట్టినా ఏదైనా స్పైసీగా ఒక ఫ్రై కైండ్ ఆఫ్ చికెన్ ఐటెం తినాలనిపిస్తే కనుక ఈ స్పైసీ కొరియాండర్ చికెన్ ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా బౌల్లో ఒక ½ kg వరకు కూడా మనం బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. మీడియం పీసెస్లా కట్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్, 1.5 స్పూన్ కార్న్ ఫ్లోర్, ఒక 1 స్పూన్ వరకు మైదా వేసుకోవాలి. ఇప్పుడు ఒక హోల్ ఎగ్ తీసుకొని బ్రేక్ చేసుకొని మనం ఎగ్ మొత్తం కూడా మనం చికెన్లో వేసుకోవాలి. చికెన్లో వేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అంతా కలిపిన తర్వాత ఒకసారి పక్కన తీసుకొని పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని షాలో ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఆయిల్ వేడైన తర్వాత మనం చికెన్ పీసెస్ ఏవైతే మ్యారినేట్ చేసుకున్నామో అవి బ్యాచెస్లా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒకదాని మీద ఒకటి వేసుకోకూడదు. సైడ్ పెట్టుకుంటే కనుక మనకి ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్ని పీసెస్ కూడా. నేను తీసుకున్న చికెన్ని 2 బ్యాచెస్లో ఫ్రై చేసుకున్నాను. మీకు ఎన్ని బ్యాచెస్ అయితే అన్ని బ్యాచెస్లో గోల్డెన్ కలర్ వచ్చేలాగా మనం చికెన్ పీసెస్ని క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ బ్యాచ్ అయిపోయిన తర్వాత సెకండ్ బ్యాచ్ చికెన్ కూడా నేను వేసేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని నేను 2 సైడ్స్ ఫ్లిప్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు సెకండ్ బ్యాచ్ పీసెస్ని కూడా ఫ్రై చేసుకొని తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో 1 స్పూన్ వరకు కూడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత చిన్న పీసెస్లో చాప్ చేసుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. అలాగే 3-4 పచ్చిమిర్చి స్లిట్స్లా చేసుకొని వేసుకొని 1 స్పూన్ వరకు కూడా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అంతా ఫ్రై అయిన తర్వాత ఒక ½ కప్ వరకు కర్డ్ వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేదంటే కర్డ్ విరిగిపోయినట్టు అయిపోతుందండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని నేను అమూల్ ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నాను. ఫ్రెష్ క్రీమ్ కూడా ఒక ½ కప్ వరకు వేసుకొని కలుపుకోవాలి. మీ దగ్గర ఏ క్రీమ్ అవైలబుల్ ఉంటే అది యూస్ చేయండి. నాకు అమూల్ క్రీమ్ ఫ్రెష్గా అవైలబుల్ ఉంది కాబట్టి నేను అమూల్ క్రీమ్ తీసుకున్నాను. వేసుకొని అంతా బాగా కలుపుకొని లాస్ట్లో కొంచెం మిరియాల పౌడర్, సాల్ట్, ఆల్రెడీ మనకి చికెన్ పీసెస్లో సాల్ట్ ఉంది కాబట్టి కర్డ్కి సరిపడా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. వేసుకొని అంతా కలిపి ఒక గుప్పెడు నుండి అంతకంటే ఎక్కువ కొత్తిమీర చిన్నగా చాప్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి. కలిపిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, అవి పీసెస్ అన్నీ కూడా మనం ఈ కర్డ్ మిక్సర్లో వేసేసుకొని అంతా బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. అంతే, ఎంతో టేస్టీ అయిన కొరియాండర్ చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. మనకి ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పప్పుచారులోకి, రసంలోకి సైడ్ కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.